హలో అందరికీ. డే 14 వచ్చేసి నేనైతే మంచి డ్రింక్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, ఆ తర్వాత జీలకర్ర వేశాను. ఒకవేళ జీలకర్ర లేకపోతే సోంఫ్ కానీ ఆ వాము ఉంటుంది కదా, వాము కానీ వేసి దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. జస్ట్ మరిగించుకోవాలి ఒక 5 మినిట్స్. అలా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకొని లెమన్ ఇంకా హనీ వాటర్ కలిపి తాగితే చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, హెవీగా తిన్నప్పుడు, పొట్ట టైట్గా అనిపించినప్పుడు, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది డేలో తాగొచ్చు, నైట్లో తాగొచ్చు, ఎంటీ స్టమక్తో కూడా తాగొచ్చు. నేనైతే ఇందులో హనీ లెమన్ యాడ్ చేసుకొని తాగుతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. డ్రింక్స్ అనగానే కషాయం లాగా ఉంటాయి అనుకుంటాం, కానీ అస్సలు కాదండి. మంచిగా ఉండే డ్రింక్స్ చాలా బాగుంటాయి. కొంచెం వేడిగా గొంతులో హాయిగా ఉండే డ్రింక్స్ కూడా బాగుంటాయి. ఈరోజు లంచ్కి వచ్చేసి మా తోటలో అంటే విలేజ్కి వెళ్ళాము చిన్న పని మీద. మా పెరట్లో గోంగూర ఉంది. ఏది అవైలబుల్గా ఉంటే అది, అంటే ఏది ఫ్రెష్గా ఉంటే అది వండుకోవడం బాగా మంచిగా అనిపిస్తుంది కదా, అందుకోసమని తోటలో ఉన్న గోంగూర అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉందో, చాలా బాగా పెరుగుతుంది. అప్పటికప్పుడు తెంచుకొని కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి, టెండర్గా ఉంటాయి, ఈజీగా కుక్ అవుతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే ఇంకా ఆర్గానిక్ కాబట్టి నేను ఖచ్చితంగా ఇవి ప్రిఫర్ చేస్తాను. గోంగూర పప్పు చేయడం కోసం గోంగూర తీసుకున్నాను. ఇంకా తాలింపు వేయడం కోసం కరివేపాకు కూడా తీసుకున్నాను. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, వాటికి ఉన్న కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇంటికి విలేజ్కి వెళ్ళినప్పుడైతే ఇదే అడ్వాంటేజ్ అనమాట. ఎప్పటికప్పుడు ఏం కావాలనుకున్నా కూడా ఫ్రెష్గా కట్ చేసి కుక్ చేసుకోవచ్చు. మనమైతే మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, విలేజ్లో ఆ అవసరం ఉండదన్నమాట. ఏదైనా కూడా ఇలాంటి ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కందిపప్పు తీసుకొని గోంగూర వేసి ఉడికించి పోపు చేసుకున్నాను. ఎక్కడ ఏం అవైలబుల్గా ఉంటే అదైతే నేను తీసుకున్నాను అనమాట. ఒక 2 డేస్ డైట్ అయితే, 2 కాదు 3-4 డేస్ డైట్ అయితే స్కిప్ అయింది, కానీ మళ్ళీ అయితే రీస్టార్ట్ చేశాను. అందుకోసమే డే 13 నుంచి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి డే 14. ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటే అవి చేసుకుంటానని చెప్పాను కదా, అందుకని బ్రౌన్ రైస్ ఉన్నాయి. ఇవైతే ముందుగానే కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలి. అంటే వాష్ చేసిన తర్వాత మనం ఏ వాటర్తో అయితే కుక్ చేస్తామో ఆ వాటర్ కొలతతో పోసుకొని 4 గంటలు నానబెట్టి అదే వాటర్తో కుక్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ 2 గ్లాసులకి 2.5 నీళ్లు పడతాయి. పాత రైస్ అయితే 3 గ్లాసుల నీళ్లు కూడా పడతాయి. నా దగ్గర ఉన్నవి కూడా పాత రైస్. నేను 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను. సింగిల్ పాలిష్ రైస్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏం లేకపోతే ఇలాంటి టైంలో బయటకు వెళ్ళినప్పుడు ప్లెయిన్ రైస్ కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్, కర్రీస్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే బ్రౌన్ రైస్తో పాటు గోంగూర పప్పు వేసుకొని ఇంకా దాంతోపాటు కొన్ని ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా తిన్నాను. అదైతే విలేజ్లో ఉండడం వల్ల వీడియోస్ తీయడం అయితే సరిగ్గా కుదరలేదు. క్లిప్ అయితే మిస్ అవ్వడం కాదు, వీడియో అయితే తీయడం కుదరలేదు అనమాట. వీటితో పాటు ఒక హాఫ్ కీర, ఒక మీడియం సైజు క్యారెట్ కూడా తిన్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను మార్నింగ్ డ్రింక్ చేసుకున్నాను కదా, జీరా ఇంకా కొంచెం సినమన్ వేసి అదే డ్రింక్ మళ్ళీ ఈవినింగ్కి కూడా తాగాను. కొంచెం హనీ లెమన్ యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. ఈవినింగ్కి వీడియో తీయలేదు కాబట్టి మార్నింగ్ లిప్పే నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను అనమాట, ఈవినింగ్ ఏం తాగాను అని చెప్పడానికి. ఇంకా నైట్కి వచ్చేసి అంటే డిన్నర్ అనమాట. డిన్నర్ కూడా నేను లైట్గా చేస్తాను. డిన్నర్ ఎక్కువగా లిక్విడ్స్ ఉండేలాగా చూసుకుంటాను. అంటే స్మూతీస్ ఇలాంటివి చూసుకుంటాను. లేదు అంటే ఇలా కానీ సలాడ్స్ కానీ ప్రిఫర్ చేస్తాను అనమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీట్ పొటాటో ప్రిపేర్ చేసుకుంటారు. కొంచెం షాలో ఫ్రై చేసి కూడా సలాడ్లో కలుపుకుంటారు. నేను అలా కాకుండా ప్యాన్కి కొంచెం గీ అప్లై చేసి ఇలా చేస్తాను. అయితే ఈరోజైతే నేను ఇలా తినలేదు, నేను బాయిల్ చేసుకొని తిన్నాను. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రెసిపీ కూడా చూపిస్తున్నాను అనమాట. కొంచెం గీ వేసాం కదా, సాల్ట్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి టైంలో అడుగంటుతుంది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ కానీ 2 స్పూన్స్ కానీ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా టెండర్గా కుక్ అవుతుంది. ఈవినింగ్ టైంలో నేనైతే నిన్నైతే ఇలా తిన్నాను. ఈరోజైతే నార్మల్గా బాయిల్ చేసుకొని తిన్నాను. ఈ రెసిపీ కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే మీకు మెన్షన్ చేశాను. ఈరోజు తిన్నవైతే ఇవన్నమాట. నార్మల్గా వాటర్లో లైట్గా సాల్ట్ వేసి ఇలా తిన్నాను. ఇదండి ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.